బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగే సిద్ధం మహాసభను సక్సెస్ చేస్తామన్నారు పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి. కార్యకర్తల కోసం ప్రత్యేకంగా 250 బస్సులను ఏర్పాటు చేశామని, సామాన్య కార్యకర్తలాగా తాను కూడా బస్సులోనే వెళతానని అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో దోపిడీదారులు ఎవరనేది సిద్ధం మహాసభ ద్వారా తరువాత సాక్ష్యాలతో బయటపెడతానని చెప్తున్న అంబటి మురళితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ప్రకటించిన తర్వాత అంబటి మురళి ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పొన్నూరులో పర్యటనకు సంబంధించి కానీ జరుగుతున్నటువంటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎట్లా సాగుతుంది మీ ప్రచారం? ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజా వెల్లువ నేడు వార్డులో గ్రామాన ప్రతి సందులో గొందిలో ప్రతి ఇంటిలో మాకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పట్ల భావోద్వేగంతో ప్రజానీకం పోలింగ్ రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్పందన మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు అభ్యర్థికి సంబంధించి కిలార్ రోసైని అనుకోవడం జరిగింది. తర్వాత మీకు ఇచ్చిన తర్వాత 2 వర్గాలు ఉన్నాయనే విధంగా కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొన్నూరు నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి అనే పదాన్ని ఇప్పుడే మీ నోటంటే వింటూ ఉన్నాను. అది ఎక్కడ నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అంటే, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి మారినప్పుడు పెద్దలు వచ్చి సమావేశాలు పెట్టి, ఆత్మీయ సమావేశాలు పెట్టి, ఏదన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే అందరినీ ఏకోన్ముఖంగా నడిపించేదానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ కనీసం ఏ జిల్లా స్థాయి నాయకుడు కూడా లేకుండా రోసయ్య గారు నేను సోదరుల వలె ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ క్యాడర్ని కూడా అందరూ కలిసి పనిచేసి అటు వారికి ఇటు నాకు మంచి మెజారిటీ తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో పునఃప్రతిష్ఠ చేయాలని మేము ఎంతో పకడ్బందీగా ఈ వ్యూహాన్ని అమలుపరచాలని క్యాడర్ అందరికీ పిలుపునివ్వడం జరిగింది. ప్రజానీకాన్ని, కార్యకర్తల్ని మండల వారీగా మీటింగ్ పెట్టుకొని మా కార్యాలయానికి పిలిచి ఎన్నెన్ని బస్సులు కావాలంటే వారు అడుగున సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. దీన్ని వెనువెంటనే అధిష్టాన వర్గానికి నివేదించడం జరిగింది. వారు మేము అడిగిన దానిలో 50%కు మించి బస్సు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే ప్రజల ఉత్సాహం అలా ఉంది. మీ ప్రత్యర్థి మాట్లాడుతూ కూడా పొన్నూరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో పెన్షన్లు తొలగింపులు జరిగాయి, అది విద్యుత్తుకు సంబంధించినటువంటి అంతరాయాలని చెప్పి తొలగించడం జరిగింది అన్నారు. దానిపైన ఇదే బిగ్ టీవీలో నేను నిన్న ఒక వీడియో చూడడం జరిగింది. ఎవరో ఒక ఆయన మీరే ప్రశ్నించారు, ఏమండి రోసయ్య గారు అభ్యర్థిగా ఆయన తప్పుకుని వారు పార్లమెంట్కి వెళ్ళారు ప్రమోషన్ మీద, మరి కొత్తగా అంబటి మురళీకృష్ణ అనే అభ్యర్థి వచ్చారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని. వారేమన్నారంటే, ఒక బందిపోటు పోయి మరో బందిపోటు వచ్చారని ఏదో వారు వ్యాఖ్యానించారు. ఎవరి బందిపోటో, ఎవరు విప్లవాద్యుడి కింద పనిచేస్తున్న సంక్షేమ విప్లవ సైనికులు కార్యకర్తలు చెప్పడానికి పొన్నూరుని, గుంటూరుకు సంబంధించినటువంటి మేజర్ ప్రెస్ని ఈ సిద్ధం మహాసభ ఒకసారి ముగిసిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని పెట్టి బందిపోట్లు ఎవరో, దోపిడీ దొంగలెవరో, బూర్జువాలెవరో, పత్తందారులు ఎవరో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మేము సిద్ధం ఏర్పాట్లో ఉన్నాము కనుక నేను రాజకీయ విమర్శలు చేయడానికి దూరంగా ఉండాలని, సంక్షేమ కార్యక్రమాలే చేసుకుని వెళ్ళాలనుకునే నన్ను నా వ్రతభంగం చేసినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి గారికి స్పష్టమైన సమాధానాన్ని 11వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ మీ బిగ్ టీవీ మిగతా మీడియా సమక్షంలో స్పష్టంగా ఇమ్మదలుచుకున్నా
ఒకవేళ నేను స్పష్టంగా వారికి ఇవ్వలేకపోతే, వారు నా ఛాలెంజ్ని స్వీకరించలేకపోతే వారి ఎన్నికల నుంచి తొలగమనండి. నేను బందిపోటునైతే నేను ఎన్నికల నుంచి తొలగుతాను. ఇదే నా ఛాలెంజ్. రెడీగా ఉండండి ఛాలెంజ్కి. నమస్కారం. ఇది అంబటి మురళీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో సపోర్ట్ చేస్తున్నారనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ప్రత్యర్థులు చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతున్నాయో వీటన్నిటికీ కంపల్సరీగా 2-3 రోజుల్లో సమాధానం చెప్తాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, పొన్నూరు నుంచి.